వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్. జై మహావీర్ హనుమాన్ ఎపిసోడ్ నెంబర్ 10. పుంజకస్థల శివుని పూజ. పుంజకస్థల ఆ వానరమునిని శాపం వెనక్కి తీసుకోమని ప్రార్థిస్తుంది. నీవు శివుని ప్రార్థించు, సంతానం కలిగించమని మరియు శాపం నుంచి ఉపశమనం కలిగించమని అని సలహా ఇచ్చాడు. పుంజకస్థల తన శరీరంపై వెంట్రుకలు పెరగడం గమనించి వెంటనే నదీ తీరానికి పరిగెత్తి ఆ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆమె వానర రూపంలో కనిపించింది. అకస్మాత్తుగా తనకు ఆ వానరముని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నేను శివుని ప్రార్థిస్తాను, నాకు సంతానం కలిగించి శాప విమోచనం కలిగించమని. ఆ తరువాత నేను స్వర్గానికి వెళ్ళగలను అని అనుకుంది. ఇక నుంచి నా పేరు అంజన అని పేరు పెట్టబడుతుంది. అంజన ఒక శివలింగాన్ని సృష్టించి అడవిలో ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆమె గాఢ తపస్సు, లోతైన ధ్యానం శివుని సంతోషపెట్టింది. ఆ మహాశివుడు వాయుదేవుని పిలిచి ఇలా అన్నాడు: నేను అంజనా కుమారునిగా భూమిపై పునర్జన్మ పొందుతాను అని శివుడు వాయుదేవునికి చెప్పాడు. నువ్వు నాకు సహాయం చేయాలి అని శివుడు అన్నాడు. అంతేనండి. అందరికీ నమస్కారం. టు బి కంటిన్యూడ్ అప్కమింగ్ వీడియోస్లో చూడండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.